ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ ఆగస్ట్ మంత్లో అనేది చూద్దాము. ఇది సింహరాశి కదా, ఇది 1 అవుతుంది. సో సింహంలో మనకి చూసుకున్నట్లయితే కేతువు, రవి, బుధుడు కలుస్తున్నారు. అంటే ఈ నెల మధ్యలో అంటే కేతువు ఇక్కడే ఉంటారు, కంటిన్యూగా ఇక్కడే ఉంటున్నారు. రవి వస్తారు, మంత్ మధ్యలో రవి ఇక్కడికి వస్తారు. అలాగే బుధుడు కూడా 3 రాసులు మారుతారని చెప్పాం కదా. మంత్ ఎండింగ్ అంటే 4వ వారం టైంలో బుధుడు ఇక్కడికి చేరుతారు. సో రవి కేతువులు ప్లస్ బుధుడు కూడా సింహంలోకి రావడం అనేది జరుగుతుంది ఈ నెలలో. సో మీ రాశి మీ యొక్క రాశి సింహరాశి కదా, సింహరాశికి అధిపతే రవి. సో మీ అధిపతి ముందు మీకు ద్వాదశ స్థానం 12వ స్థానంలో ఉంటూ, సో ఇది వ్యయస్థానం అవుతుంది. అంటే 12వ స్థానం, సింహరాశికి 12వ స్థానంలో ఈ యొక్క రవి, ఈ రాశియాధిపతి రవి ముందు ఉంటారు. తర్వాత మీ రాశిలోకే ప్రవేశిస్తూ ఉన్నారు 2వ భాగంలో. ఓకే, మీ ద్వితీయ లాభస్థానాధిపతి అయినటువంటి బుధుడు మీకు ద్వితీయాధిపతి, లాభాధిపతి బుధుడు అవుతున్నారు కదా ఇక్కడ. సో ఈ యొక్క బుధుడు మీకు లాభస్థానంలో ఉంటారు ఫస్ట్, తర్వాత ద్వాదశ స్థానంలోకి వస్తారు, తర్వాత మీ రాశిలోకే వస్తారు. సో ఈ 3 ప్లేసెస్ మారుతూ ఉన్నారు బుధుడు. తర్వాత మీ తృతీయ దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు, మీకు తృతీయాధిపతి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ద్వితీయంలోకి వస్తూ నీచ స్థానంలో ఉంటూ ఉన్నారు. సో మీకు యోగకారక గ్రహం అయిన కుజుడు, మీకు అంటే మీ రాశికి యోగకారక గ్రహం కుజుడు. సో ఆ యొక్క కుజుడు దశమంలో నుంచి లాభంలోకి ప్రవేశిస్తున్నారు. ఇది లాభం కదా, అంటే 11, లాభవ స్థానం అంటే 11వ స్థానం. ఇక్కడికి కుజుడు ప్రవేశిస్తున్నారు. అలాగే మీ పంచమ అష్టమాధిపతి అయిన గురుడు మీకు వ్యయంలో అంటే ద్వాదశంలోనే ఉంటున్నారు. అంటే గురుడు ఆల్రెడీ మీకు వ్యయస్థానంలోనే ఉన్నారు కదా, గురుగ్రహ సంచారం అదే జరుగుతుంది. కాకపోతే నక్షత్ర మార్పు అనేది జరుగుతుంది. పుష్యమి నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తారు గురుడు. రాశి మాత్రం అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీకు వ్యయస్థానం అంటే 12వ స్థానం. అలాగే షష్ఠ సప్తమ స్థానాధిపతి అయిన శని అష్టమ స్థానంలో, ఆల్రెడీ అష్టమ శని జరుగుతుంది కదా సింహరాశి వాళ్ళకి. సో మీకు 6, 7 స్థానాధిపతి 8లో వక్రించి సంచరిస్తూ ఉన్నారు. సో ఈ నెల ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే మీకు ఒంటరితనం నుంచి గుర్తింపు వైపు తీసుకెళ్లేటటువంటి నెల. అయితే ఈ గుర్తింపుతో పాటు మీ యొక్క అంటే అహంకారానికి కూడా ఒక పరీక్ష కూడా ఉంటుంది. కేతు ఇప్పటికే మీ రాశిలో ఉన్నారు. మీ రాశిలో కేతు ఉండటము, ఆగస్టు 12వ తేదీన సూర్యగ్రహణం, అలాగే 28వ తేదీన చంద్రగ్రహణం, ఈ 2 కూడా మీ సంబంధాల అక్షాన్ని బలంగా ప్రభావితం చేస్తాయండి. మీ రాశిలో జరుగుతున్నది ప్లస్ మీకు 7వ స్థానం అంటే మీ ఎదుటి వాళ్ళు. ఓకే, దీనికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ కాబట్టి సో మీ రాశి ప్లస్ మీ 7వ స్థానం ఈ 2 కూడా ప్రభావితం అవుతూ ఉన్నాయి. సో ఈ కాలంలో మీకు విజయం అనేది సక్సెస్ లభించినా కూడా దానివల్ల మీకు అంటే మీ లోపల అంతర్మనసుకు అంటే మీ యొక్క ఇంటర్నల్గా మీకు సంతృప్తి అనేది వెంటనే లభించదు. మీకు యోగకారక గ్రహం అయినటువంటి కుజుడు, మీ రాశికి యోగకారక గ్రహం అని చెప్పుకున్నాం కదా, కుజుడు ఇక్కడ లాభస్థానం అంటే 11వ స్థానంలోకి ప్రవేశించడం చాలా చాలా మంచిది. చాలా నెలల తర్వాత ఈ శక్తివంతమైన సంచారం మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. దీనివల్ల మీకు వృత్తిపరమైన లాభాలు కావచ్చు, ప్రభావవంతమైన వ్యక్తుల సిఫార్సులు, తర్వాత ప్రేక్షకుల ఆదరణ లేదా ఫాలోయింగ్ పెరగడం, నెట్వర్క్ విస్తరించడం, ముఖ్యమైన లక్ష్యాలు పూర్తి చేయగలగడము, తర్వాత కంపెనీస్ హెల్ప్ చేయడం అంటే సంస్థల మద్దతు, తర్వాత నాయకత్వ అవకాశాలు, సహోద్యోగుల లేదా ఫ్రెండ్స్ నుంచి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. ఇటువంటి శుభ ఫలితాలన్నీ కనిపిస్తాయి ఈ యొక్క కుజుడు మీకు లాభంలోకి రావటం వల్ల ఈ సింహరాశి వాళ్ళకి. అలాగే శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మీ దశమ స్థానంతో కూడా సంబంధం ఏర్పడుతుంది. ఈ శుక్రుడు మీకు ధనస్థానంలో ఉంటున్నారు కాబట్టి మీకు 10వ స్థానంతో కూడా సంబంధం ఎందుకు ఏర్పడుతుంది, మీ 10వ స్థానాధిపతి శుక్రుడు కదా. సో 10th లార్డ్ ద్వితీయంలోకి వచ్చినప్పుడు దానివల్ల 10th అనేది ప్రొఫెషన్, 2nd అనేది మనీ రిలేటెడ్ ధనానికి సంబంధించిన ప్లేస్. సో కాబట్టి జీతాలు పెరగడం కానీ, ఇంక్రిమెంట్స్ రావడం, పబ్లిక్ ప్రజెంటేషన్స్ ఇంప్రూవ్ అవ్వడం, మీ మాట తీరు ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే శుక్రుడు నీచ స్థితిలో ఉన్నందువల్ల, శుక్రుడు ద్వితీయంలో ఉంటే చాలా మంచిదే కానీ నీచ స్థితి అవుతుంది, ఇది డెబిలిటేటెడ్ ప్లేస్ అవుతుంది శుక్రుడికి.
సో మీకు లభించే గుర్తింపు లేదా పారితోషికం మీ అంచనాలకు చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అది మీకు సంతృప్తినివ్వదు, ఎందుకంటే శుక్రుడు నీచ స్థానంలో ఉండటం వల్ల. అయినా కూడా మంచి ఫలితం మాత్రమే వస్తుంది, ఎందుకంటే ద్వితీయ స్థానం కాబట్టి మీరు నిరాశ అయితే పడాల్సిన అవసరం లేదు. సింహరాశి మీ చంద్ర రాశి లేదా మీ దశ రాశి అయితే కనుక మీకు కొత్త ఉద్యోగాల కోసం మాత్రమే ప్రయత్నించకుండా పాత ఉద్యోగ సంబంధాలు, పాత బాసులు, పాత సంస్థలు ఇప్పటికే మీ పనితీరు ఆల్రెడీ తెలిసిన వ్యక్తుల్ని మళ్ళీ మీరు ఒకసారి సంప్రదించండి. దీనివల్ల మంచి అవకాశాలు అయితే వస్తాయి. ఆగస్టు 22 to 28 వరకు ఈ కాలంలో మీకు ఎలా ఉంటుందంటే, నన్ను గుర్తించట్లేదు, తగిన గౌరవం కూడా రావట్లేదు అనే భావనతో ఉద్యోగానికి రాజీనామా చేయటం లేదా అధికారులతో వాదించడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ మీరు అటువంటి డెసిషన్ అయితే తీసుకోకండి. ఎందుకంటే రాశిలో ఉన్న కేతువు మీకు నిజమైన విజయాన్ని కూడా ఎంప్టీగా అనిపించేటట్టు చేస్తాడు. అలా అనిపిస్తూ ఉంటుంది మీకు చాలా పెద్ద విజయమే వచ్చినా కూడా మీకు అది ఏమాత్రం సంతృప్తినివ్వదు, బికాజ్ ఆఫ్ కేతువు లగ్నంలో ఉండటం వల్ల. సో ధనం, పెట్టుబడుల విషయానికి వస్తే మీ పొదుపు ఆదాయానికి అధిపతి బుధుడు. అంటే మీరు చేసే పొదుపులు, ఆదాయ స్థానము, లాభస్థానము, ధనస్థానము, ఈ రెండింటికి అధిపతి బుధుడు ప్రస్తుతం మీకు అస్తంగత్వ స్థితిలో ఉన్నారు. అస్తంగత్వ స్థితి అంటే ఏంటి? రవితో కలిసి ఉన్నప్పుడు ఏ గ్రహమైనా అస్తంగత్వం అవుతూ ఉంటుంది కొంతవరకు దగ్గరగా వచ్చినప్పుడు. సో అందువల్ల రవితో బుధుడు కలిసినప్పుడు మీ యొక్క జీతము, కమిషన్, బోనస్, ఆన్లైన్ లావాదేవీలు కావచ్చు, ట్యాక్స్ రిలేటెడ్, ఇన్సూరెన్స్, తర్వాత కుటుంబ వ్యాపార లెక్కలు, ఇవన్నీ 2-3 సార్లు పరిశీలించుకుంటూ ఉండాలి. శని ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇస్తున్నారు. మీకు శని అష్టమంలో ఉన్నప్పుడు, అష్టమంలో వక్రించారు కాబట్టి సీక్రెట్గా అంటే రహస్యమైన అప్పులు కానీ లోన్స్ రిలేటెడ్ వెళ్ళకండి. ఎందుకంటే చెల్లించాల్సిన ట్యాక్స్లు కూడా వాయిదా వేయకండి. ఉమ్మడిగా మీరు ఏదైనా ఆర్థిక వ్యవహారాల్లో ఉంటే అది నిర్లక్ష్యం చేయకండి. సో బికాస్ ఆఫ్ శని అష్టమంలో ఉంటూ వక్రించారు కాబట్టి వీటన్నిటికీ కూడా అది చాలా కొంచెం నెగిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో రాహువు సప్తమ స్థానంలో ఉండగా మీకు 7వ స్థానంలో రాహు ఉన్నారు సింహరాశికి. రాహు 7లో ఉన్నప్పుడు కేతువు రాశిలో ఉన్నారు కదా. సో దీనివల్ల మీ అవసరాలు, మీ భాగస్వామి అవసరాలు, ఇవి రెండింటి మధ్య కూడా అసమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది. సో అందువల్ల అహంకారాన్ని తగ్గించుకోవడం అత్యంత అవసరం. ఒకరు ఆప్యాయత, గుర్తింపు కోరుకుంటే ఇంకొకరు దూరంగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. రెండు ఆపోజిట్గా ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. సో ఇది రాహుకేతు ప్రభావం. గత 16-17 నెలలుగా కొనసాగుతున్న ఈ యొక్క రాహుకేతు ప్రభావము ఇంకా ఈ నెలలో కూడా ప్రభావం చూపుతుంది. ఇది డిసెంబర్ వరకు ఉంటుంది. సో ఆగస్టు 28న జరిగే చంద్రగ్రహణము సంబంధాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిజాన్ని బయటపెడుతుంది. ఎందుకంటే ఆగస్టు 28న చంద్రగ్రహణం మీకు మీ సప్తమ స్థానంలో జరుగుతుంది, 7వ స్థానం కాబట్టి ఇది రిలేషన్కి సంబంధించినటువంటి 7th హౌస్, పార్ట్నర్ సంబంధించిన హౌస్ కదా. సో ఒక రిలేషన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన నిజం బయటకు వచ్చే అవకాశం ఉంది. అది వివాహ నిర్ణయం కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు, తాత్కాలికంగా దూరం కావచ్చు, లేదా ఇద్దరి మధ్య బాధ్యతల అసమానత కావచ్చు. ఇటువంటి విషయాలను స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఎమోషన్కి లోనై తిరిగి మార్చలేని నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఈ సమయంలో పేషెన్సీ అవసరం. ముఖ్యంగా రవి లగ్నాలు మీ రాశిలోకి వచ్చిన తర్వాత, రవి ఎప్పుడైతే మీ రాశిలోకి ప్రవేశిస్తున్నారో ఈ మంత్లోనే, ఆ టైంలో ఎక్కువగా అహంకారం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో కాబట్టి ఆ టైంలో మీరు అహంకారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో పంచమాధిపతి అయినటువంటి గురుడు ద్వాదశ స్థానంలో ఉన్నందున ఈ రాశిలో ఉన్నటువంటి, సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు విదేశీ విద్య విషయంలో పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే గురుడు ఉచ్చక్షేత్రంలో ఎగ్జాల్ట్ అయి ఉన్నారు. అలాగే విదేశీ ప్రయాణాలకు కూడా మంచి ఫలితాలు. కానీ అదనపు ఖర్చులు, తర్వాత వ్యక్తిగత ఆందోళనలు, ఆసుపత్రి అంటే ఎక్కువగా హాస్పిటల్ ఎక్స్పెండిచర్స్ పెరగడము, సంతానానికి సంబంధించిన వైద్య ప్రక్రియలు అంటే ఏమైనా అలాంటివి కూడా కొంతవరకు కిడ్స్కి రిలేటెడ్ వస్తూ ఉంటాయి. అలాగే పాజిటివ్గా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మికంగా అభివృద్ధి అయితే ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత సంబంధాలు కూడా పాజిటివ్గానే ఉంటాయి. సో ఇవి బాగుంటాయి. పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి మార్గనిర్దేశనం చేసేటప్పుడు శాంతంగా, సహనంతో వ్యవహరించండి. మీకు సహాయం లభిస్తుంది, కానీ ఈ విషయాలు కొంతకాలం గోప్యంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో హెల్త్ రిలేటెడ్ అయితే మాత్రం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఆల్రెడీ జరుగుతోంది.
అలాగే శని వక్రించారు, అష్టమ శని జరుగుతుంది అండ్ రీసెంట్గానే శని వక్రం కూడా స్టార్ట్ అయింది. అలాగే ఈ నెలలోని వచ్చినటువంటి గ్రహణాలు ఏవైతే వచ్చాయో వాటి వల్ల కూడా కొన్ని హెల్త్ రిలేటెడ్ జాగ్రత్తలు అయితే అవసరము. అవి ఎముకలు, కీళ్ళు, తర్వాత పెద్ద పేగుకి సంబంధించినవి, తర్వాత దీర్ఘకాలికంగా ఉండే నొప్పులు, నిద్ర సమస్యలు, పాదాల నొప్పులు, రక్తపోటు, కంటి సమస్యలు, ఇటువంటి వాటిలో కొంతవరకు ఈ యొక్క గ్రహణాలు ఎఫెక్ట్, తర్వాత అష్టమ శని ఎఫెక్ట్, వీటి వల్ల ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. సో అది కొంచెం ఆ విషయాల్లో అంటే ఓవరాల్గా హెల్త్ రిలేటెడ్ మీరు కేర్ అయితే ఎక్కువగా అలర్ట్గా ఉండాలి, కేర్ తీసుకోవాలి అనేది కనిపిస్తోంది ఈ మంత్లో. అలాగే రవి శని పరస్పరం షష్టాష్టక సంబంధంలో ఉన్నారు. రవి శనులు ఎప్పుడైతే షష్టాష్టక సంబంధంలో ఉంటారో అలాంటప్పుడు మీకు లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ లేదా ఆపరేషన్స్ అవసరమయ్యే పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి. షష్టాష్టమాల్లో ఉండటం మంచిది కాదు రవి శనులు, అది ఒకటి కూడా ఉంది ఈ నెలలో. అలాగే మీరు ఏదైనా అవసరం లేని చికిత్సలు, కాస్మెటిక్ సంబంధించినవి ఏమైనా ఉంటే అవి ఇప్పుడు చేయించుకోవడానికి ముందుకు వెళ్ళకండి, ఎందుకంటే అది ఇప్పుడు ఈ సమయంలో మంచిది కాదు. అలాగే ముఖ్యంగా ఆగస్ట్ 12th and 28th ఈ 2 డేట్స్లో గ్రహణాలు ఉన్నాయి. గ్రహణాల సమయంలో అలాగే శుక్ర శని ప్రతియోగ సమయంలో శుక్రుడు శని ఎదురెదురు రాసుల్లో ఉండటము, ఈ సమయాల్లో అటువంటివి అసలు మంచిది కాదు, వాయిదా వేయడమే మంచిది. అలాగే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి పరిహారాల విషయానికి వస్తే రవిగ్రహానికి సంబంధించిన ముఖ్యమైన పరిహారాలు: ఉదయం పూట సూర్యకిరణాలను స్వీకరించండి సన్ రైజ్ టైంలో, కానీ ఎప్పుడూ కూడా నేరుగా సూర్యుడిని చూడకండి. శరీర భంగిమ, పోస్చర్ అనేది మార్చుకోండి. అలాగే నిద్రను మెరుగుపరచుకోండి. తర్వాత మీతో పనిచేసేటటువంటి సహోద్యోగులు, సహాయకులు, తర్వాత మీతో పాటు ఉండే కోవర్కర్స్ని అయితే మాత్రం గౌరవంగా చూడాలి. అలాగే ఫ్రెండ్స్ని కూడా. జీవిత భాగస్వామిని లేదా సహోద్యోగిని ప్రజల ముందు అవమానించకండి, అంటే బయట అవమానించడం మంచిది కాదు. ఈ సమయంలో అటువంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. శ్రావణ మాసంలో శివారాధనతో పాటు ఆడంబరాన్ని కాకుండా సేవాభావాన్ని పెంచుకోండి. జంతువులకు ఆహారం పెట్టినా దానికి ప్రతిఫలం ఆశించకుండా మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా మీరు దానం చేసినప్పుడైనా, జంతువులకు ఆహారం పెట్టినా, ఏది మీరు చేసినా కూడా గుప్తంగా చేయాలి. సీక్రెట్గా, రహస్యంగా చేస్తేనే మీకు అది ఫలితం అనేది ఈ సమయంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నెలలో మీ ప్లానటరీ పొజిషన్స్ బట్టి బలాలు చూసుకుంటే స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి అంటే ఆగస్ట్ నెలలో కెరీర్లో మాత్రం లాభాలు ఉంటాయి. 11వ స్థానంలో ఉన్న కుజుడు, బుధుడు చాలా మంచి ప్లేస్మెంట్తో మంచి రిజల్ట్ ఇస్తున్నారు. అలాగే మీకు గుర్తింపు, బలమైన నెట్వర్క్ వంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం పూట సూర్యకిరణాలను స్వీకరించండి సన్ రైజ్ టైంలో, కానీ ఎప్పుడూ కూడా నేరుగా సూర్యుడిని చూడకండి. శరీర భంగిమ, పోస్చర్ అనేది మార్చుకోండి. అలాగే నిద్రను మెరుగుపరచుకోండి. తర్వాత మీతో పనిచేసేటటువంటి సహోద్యోగులు, సహాయకులు, తర్వాత మీతో పాటు ఉండే కోవర్కర్స్ని అయితే మాత్రం గౌరవంగా చూడాలి. అలాగే ఫ్రెండ్స్ని కూడా. జీవిత భాగస్వామిని లేదా సహోద్యోగిని ప్రజల ముందు అవమానించకండి, అంటే బయట అవమానించడం మంచిది కాదు. ఈ సమయంలో అటువంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. శ్రావణ మాసంలో శివారాధనతో పాటు ఆడంబరాన్ని కాకుండా సేవాభావాన్ని పెంచుకోండి. జంతువులకు ఆహారం పెట్టినా దానికి ప్రతిఫలం ఆశించకుండా మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా మీరు దానం చేసినప్పుడైనా, జంతువులకు ఆహారం పెట్టినా, ఏది మీరు చేసినా కూడా గుప్తంగా చేయాలి. సీక్రెట్గా, రహస్యంగా చేస్తేనే మీకు అది ఫలితం అనేది ఈ సమయంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నెలలో మీ ప్లానటరీ పొజిషన్స్ బట్టి బలాలు చూసుకుంటే స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి అంటే ఆగస్ట్ నెలలో కెరీర్లో మాత్రం లాభాలు ఉంటాయి. 11వ స్థానంలో ఉన్న కుజుడు, బుధుడు చాలా మంచి ప్లేస్మెంట్తో మంచి రిజల్ట్ ఇస్తున్నారు. అలాగే మీకు గుర్తింపు, బలమైన నెట్వర్క్ వంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుజుడు మీ లక్ష్యాలను పూర్తి చేయడానికి, ప్రభావవంతమైన వ్యక్తులను కలిసేందుకు మీరు కలిసేలా చేస్తారు. అటువంటి వాటికి అలాగే వాయిదా పడిన ఆశయాలను మళ్ళీ ప్రారంభించేందుకు సహకరిస్తారు. రవి మీ రాశిలోకి రావడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలు మళ్ళీ కూడా బలపడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క రాశిలో ఉన్నటువంటి కేతువు
పై గుర్తింపు మీద ఆసక్తిని తగ్గించి జీవితానికి నిజమైన అర్థాన్ని తెలుసుకునే దిశగా మిమ్మల్ని నడిపిస్తారు. కేతువు మీ రాశిలోకి వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశ్యం అదే. శుక్రుడు కమ్యూనికేషన్, కన్సల్టింగ్, బ్రాండింగ్, బ్యూటీ, ఆహార రంగం, ఫైనాన్స్, క్లయింట్ ఆధారంగా ఉన్నటువంటి పనుల ద్వారా మీకు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఇస్తారు ఆ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి శుక్రుడు ద్వితీయంలో. అలాగే చర్చలు, ఒప్పందాలు, కొంత ఓర్పు కోరుకున్నా కూడా సంపాదన అవకాశాలు మాత్రం బలంగా ఉంటాయి. సంబంధాలు ఇప్పుడు నిజాయితీ దశలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా నెల 2వ భాగంలో రవి మీ రాశిలోకి వచ్చిన తర్వాత సామాజిక ప్రతిష్ట కంటే సంబంధాల యొక్క అసలు విలువ ఏంటి అనేది అర్థమవుతుంది. పరిపక్వమైనటువంటి సంబంధాలు ఉంటాయి. చంద్రగ్రహణం తర్వాత మరింత నిజాయితీతో ముందుకు సాగుతాయి. ఒంటరిగా ఉన్నవాళ్ళు తెలివైన, సాంప్రదాయానికి భిన్నంగా ఆలోచించే వ్యక్తిని ఆకర్షించే అవకాశం ఉంది. పిల్లలు విద్య, ఆధ్యాత్మికంగా చేసే అభ్యాసము, విదేశీ విద్య, రీసెర్చ్, తర్వాత వ్యక్తిగత సృజనాత్మకమైన పనులు, ఇవన్నీ కూడా గురుని ఆశీర్వాదంతో అభివృద్ధి అయితే చెందుతాయి. ఆరోగ్యం కూడా మీ చిరకాల సమస్యలను క్రమబద్ధంగా పరిష్కరించుకుంటే గనక మంచి స్థాయిలో మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ నెలలో శుభమైన తేదీలు, మంచి తేదీలు మీకు ఆగస్టు 13 నుంచి 17 వరకు కెరీర్ ప్రణాళికలు, అధికారులతో చర్చలు, వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూలం. ఆగస్టు 30th and 31st ఈ 2 డేట్స్లో ఆర్థిక ప్రణాళికలు, కెరీర్కి సంబంధించిన దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత శుభప్రదమైనటువంటి రోజులు. ప్రత్యేక పరిహారాల విషయానికి వస్తే మీతో కలిసి పనిచేసే సహోద్యోగి లేదా మీ ఆధ్వర్యంలో పనిచేసే వ్యక్తిని ప్రజల ముందు, అంటే అందరి ముందు కూడా హృదయపూర్వకంగా అభినందించండి. అంటే ఇంతకుముందు మీరు ఎవరినైతే కించపరిచారో వారిని అందరి ముందు కూడా హృదయపూర్వకంగా అభినందించండి. బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వాన్ని ప్రదర్శించడం ద్వారా మీకు రవి ఇచ్చే యోగం ఇంకా బలపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నెలలో లభించేటటువంటి శుభగ్రహ సంచారాలను పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఇదే ఈ నెల ప్లానెటరీ పొజిషన్స్ ఈ సింహరాశి వాళ్ళకి ఇచ్చేటటువంటి సందేశం.